ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెదక్ వైద్యుడు చంద్రశేఖర్ హైదరాబాద్ లో ఆత్మహత్య. రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైనం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీకి ఎదురు దెబ్బ. సీనియర్ నేత కొలన్ హనుమంత్ రెడ్డి పార్టీకి రాజీనామా. అత్యాచార ఘటనపై సర్వత్రా ఆగ్రహం. సింగం చెరువు తండా నుంచి మల్లాపూర్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ. మంటల్లో చిక్కుకున్న కానిస్టేబుల్ వాహనం. క్షతగాత్రురాలిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు. డీటెయిల్స్ చూస్తే హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరుకు చెందిన డాక్టర్ చంద్రశేఖర్ మెదక్లో అనురాధ నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్నారు. భార్య అనురాధతో కలిసి 2 దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నాడు. వైద్యుడిగా మంచి పేరు సంపాదించిన చంద్రశేఖర్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడు. ఆగస్టులో మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివార్లో వెలుగులోకి వచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మకరి శ్రీనివాస్ హత్య కేసులో చంద్రశేఖర్ ప్రమేయం ఉన్నట్లు శ్రీనివాస్ బంధువులు ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు 5 నిందితులను రిమాండ్కు తరలించారు. కాగా నిజాంపేటలో తన కుమారుడికి నీట్ పరీక్ష ఉండడంతో చంద్రశేఖర్ భార్యతో కలిసి హైదరాబాద్ వచ్చాడు. కుమారుడిని పరీక్షా కేంద్రం వద్ద విడిచిన తర్వాత భార్య అత్యవసర ఆపరేషన్ కోసం తిరిగి మెదక్ వెళ్లిపోయింది. చంద్రశేఖర్ కేపీహెచ్బీ కాలనీలోని సితార్ గ్రాండ్ హోటల్లో బస చేశాడు. ఇంటికి చేరుకున్న అనంతరం భార్య ఫోన్ చేసినా స్పందించడం లేదు. దీంతో ఆమె హోటల్ సిబ్బందికి విషయం చెప్పింది. హోటల్ సిబ్బంది తలుపులను తట్టినా ఎటువంటి స్పందన కనిపించడం లేదు. పక్క గదిలో నుంచి చూడగా ఉరితాడుకు వేలాడుతూ కనిపించాడు. హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు గది తలుపులు తెరిచి మృతదేహాన్ని పరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా చంద్రశేఖర్ ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఆత్మహత్య కోసం తాడు, నిద్రమాత్రలు, సర్జికల్ బ్లేడు తనతో పాటు తీసుకుని వచ్చాడని కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్ తెలిపారు. కేపీహెచ్బీ పోలీస్ పరిధిలో ఉన్నటువంటి సితారా గ్రాండ్ హోటల్లో రూమ్ నెంబర్ 314లో ఒక మెదక్ పట్టణానికి చెందినటువంటి డాక్టర్ చంద్రశేఖర్ అని ఆయన ఈరోజు సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. ఈయన అక్కడ మెదక్లో పెడియాట్రిషియన్గా పనిచేస్తున్నాడు. వీళ్ళ వైఫ్ అనురాధ, డాక్టర్ అనురాధ. ఇతను వీళ్ళ యొక్క ఇద్దరు కలిసి ఈరోజు మార్నింగ్ వాళ్ళ అబ్బాయి సాయి వెంకట్ నీట్ ఎగ్జామ్ ఉందని చెప్పేసి ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడం జరిగింది. వీళ్ళు నిజాంపేటలో మార్నింగ్ 8 o'clock ఈ సితారా గ్రాండ్లో రూమ్ తీసుకొని తర్వాత వీళ్ళ అబ్బాయికి 9 o'clock నీట్ ఎగ్జామ్ ఉందని చెప్పేసి సాయి వెంకట్ను తీసుకొని గ్యాంజెస్ స్కూల్లో నిజాంపేటలో గోకరాజ రంగరాజు ప్రెమిసెస్లో ఉంటుంది ఈ స్కూలు. అక్కడ సెంటర్ ఉంటే ఆ సెంటర్ దగ్గర వదిలేసిన తర్వాత వీళ్ళ వైఫ్ అనురాధ ఈమె డ్రైవర్ని తీసుకొని మెదక్ వెళ్ళిపోయింది. ఈయన మళ్ళీ 11 o'clock ఆ ప్రాంతంలో సితారా గ్రాండ్ హోటల్కు కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 1లో ఉంది. ఈ రూమ్ నెంబర్ 314కి వచ్చిన తర్వాత ఇతను మరి వేరే సమస్యల వల్ల ఇతను ఆ గదిలో ఉన్నటువంటి సీలింగ్ ఫ్యాన్కు నైలాన్ రోప్తోని ఈ యొక్క హ్యాంగ్ చేసుకోవడం జరిగింది. తర్వాత 2:30 ఆ ప్రాంతంలో ఇతను వైఫ్ డాక్టర్ అనురాధ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. వెంటనే అనుమానం వచ్చి హోటల్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్కు ఫోన్ చేస్తే, రిసెప్షన్కి ఫోన్ చేస్తే వీళ్ళు వెళ్ళి పక్క రూమ్లో నుంచి చూస్తే ఫస్ట్ డోర్ నాక్ చేస్తే వెళ్ళలేదు. తర్వాత పక్క రూమ్లో నుంచి వెళ్ళి విండో ద్వారా చూస్తే సీలింగ్ ఫ్యాన్కు ఊరేసుకొని వేలాడుతూ కనపడ్డాడు. ఇమీడియట్గా డోరు బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూశారు. రూమ్లో చూస్తే మా పోలీసు కూడా ఇంటిమేషన్ ఇచ్చారు. వెంటనే మా ఇన్స్పెక్టర్ గారు అందరు వెళ్ళి చూస్తే అక్కడ ఒక స్లీపింగ్ పీల్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 140-150 వరకు. తర్వాత ఇంకా వేరే అంటే సూసైడ్ నోట్ అటువంటిది ఏం లేదు, బట్ అప్పటికే చనిపోయి ఉన్నాడు కాబట్టి డెడ్ బాడీని కేసు నమోదు చేసుకొని గాంధీకి పంపించడం జరిగింది. తర్వాత ఈ స్లీపింగ్ పీల్స్తో పాటు ఇంకా ఒక 3 సర్జికల్ బ్లేడ్స్ కూడా ఉన్నాయి అక్కడ ఆయన పక్కన. సో ఈయనకు మరి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అనే విషయం ఇంకా దర్యాప్తు చేస్తున్నాము. ఇంకా ఇప్పుడు అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము. ఇతనికి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంకా వేరే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని కూడా
ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అక్కడ మెదక్ దగ్గర ఉన్నటువంటి వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో ఇంత క్రితం కొద్ది రోజుల క్రితం ఒక రియల్టర్ శ్రీనివాస్ అని అక్కడ చనిపోవడం, కారు బర్నింగ్ కేసులో చనిపోవడం జరిగింది. దాంట్లో ఇతన్ని అక్కడ పోలీసులు విచారించి వదిలేసినట్టు తెలిసింది. బట్ ఇతని రోల్ ఏముందనేది కూడా. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత కొలన్ హనుమంత్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. 2014లో తెరాస నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన హనుమంత్ రెడ్డి గతంలో ఎంపీపీగా పనిచేశారు. ఈ నెల 17వ తేదీన గజ్వేల్లో జరగనున్న రేవంత్ రెడ్డి సభలో కాంగ్రెస్లో చేరుతున్నట్లు ఆయన మీడియా సమావేశంలో ప్రకటించారు. 20-25 ఇయర్స్ సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉంది కాబట్టి మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది రాదేమో, అది ఆయనకు వచ్చేదేమో అని వాళ్ళు కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి మాత్రమే అట్లా మాట్లాడుతున్నారు. ఒక్కరిద్దరే, అది కూడా వాళ్ళతో కూడా నేను కలుస్తా, వాళ్ళతో కూడా ఫోన్ చేసిన. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు అందరు ఫోన్లో మాట్లాడిన, అతను ఒక్క మనిషి మాట్లాడలేదు, కానీ నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అతన్ని కూడా నేను అందరి ఇళ్ళల్లో పోయి నేను మీకు ఏదైతే చెప్పినో మన దాంట్లో ఎవ్వరు నిలబడ్డా మనం గెలిపించుకుందాం. ఒక పార్టీ అభివృద్ధి అయింది, ఇది పచ్చగా అయింది, నేను ఇప్పుడు ఇళ్ళకి వచ్చి ఇళ్ళ దుంకుతా అని చెప్పి పారాషూట్ పట్టుకొని వచ్చేటోళ్ళకి తప్ప మనకు ఎవరికైనా చేద్దామని చెప్పి వాళ్ళని కూడా వేసి అందరం కలిసికట్టుగా పనిస్తాం. 6 ఏళ్ల చిన్నారిపై చైత్రపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని నాచారం పరిధిలోని సింగం చెరువు తండావాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సింగం చెరువు తండా నుంచి మల్లాపూర్ శివారు హోటల్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో చింటూ నాయక్, శంకర్ నాయక్, మహిళా సంఘాల అధ్యక్షురాలు విజయలక్ష్మి పాల్గొన్నారు. గిరిజన పిల్లలకి అన్యాయం జరిగింది కాబట్టి మీరు పెద్దలందరూ కలిసి ప్రతి ఒక్క ప్రభుత్వం ఏకగిరగై మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క ఇలాంటి ఇన్సూరెన్స్ మళ్ళీ జరగకుండా చూడాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అధ్యక్షుడిని ముందుగా చైత్ర అమ్మాయికి ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ ఇంత చిన్న అమ్మాయికు రేప్ చేసి చంపేసినందుకు దిశా యాక్ట్ను అమలు చేసి ఆయనకు వెంటనే ఎన్కౌంటర్ చేసి పడేయాలని, మళ్ళీ ఇంకొక గిరిజన అమ్మాయికు అన్యాయం జరగకూడదని కోరుతూ ఈ అమ్మాయికు ఒక చట్టపరంగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు మేము సింగం చెరువు తండా నుంచి కొవ్వొత్తు ర్యాలీ జరుపుతున్నాము. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వినాయకుడిని ఎమ్మెల్యే గోపీనాథ్ పూజించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట యూసఫ్గూడ కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్, రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, సోమాజిగూడ కార్పొరేటర్ సంగీత ఉన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పట్టణంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఒకరోజు దళిత భేరీ దీక్ష చేపట్టనున్నారు. ఇవాళ మధ్యాహ్నం తిరుమలగిరికి చేరుకుని అక్కడ దీక్షలో కూర్చుంటారు. ఆధిపత్య వర్గాలకు ఒక న్యాయం, బడుగు బలహీన వర్గాలకు మరొక న్యాయమా అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. చైత్ర పట్ల అమానుషంగా వ్యవహరించిన నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని గండీడు మండల అంబేద్కర్ సంఘం నేతలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు పగిడియాల బోర్ కృష్ణయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు శంకర్, మండల ఎరుకల సంఘం అధ్యక్షుడు చెన్నప్ప, రమేష్, శ్రీనివాస్, డీజే శ్రీను పాల్గొన్నారు. ఈరోజు చైత్ర అనే అమ్మాయి, గిరిజన అమ్మాయికి ఒక మానవ మృగంలాగా సుమారు 22-23 సంవత్సరాల అబ్బాయి రేప్ చేయడం, ఇది మానవ సమాజానికి ఒక వింత పశువులాగా ప్రవర్తించడం ఒకటే అయింది. మిత్రులారా, మన సమాజంలో పశువులకు కానీ మనుషులకు కానీ కుక్కలకు కానీ తేడా లేకుండా అయిపోయింది. చెల్లెలు, అక్క, అమ్మ వీళ్ళని ఇడిచిపెట్టి మన కండ చూపుని వేరే వాళ్ళు ఎవరు చూసినా చెడు దృష్టితో చూడడం వలన ఆ చెడు సంకేతం అనేది కనిపిస్తూ ఉంటుంది. అందరూ మన ఓ ఆడబిడ్డను చూస్తే సొంత కూతురునో చెల్లెల్లో తల్లుల్లో చూడడం ఎట్లయితే చూస్తామో అదేవిధంగా
మన ఈ ఆడ సమాజానికి కూడా అందరం మగ జాతి కూడా అలాగే చూడాలి. మనం ఇష్టం వచ్చినట్లు చిన్న పాపలను పెద్దవాళ్ళను చిన్న వాళ్ళను చూడకుండా, పెద్ద మనుషులను చూడకుండా ఎవరినంటే వాళ్ళను ఇష్టం వచ్చినట్లుగా ఈ రేప్ చేయడం నిన్న హైదరాబాద్లో జరిగింది. ఈ మధ్యలో మళ్ళీ సంఘటన ముంబైలో ఒకే అమ్మాయిని 14 ఏళ్ళ అమ్మాయికి 6 మంది కలిసి రేప్ చేయడం. ఇలాంటి సమాజానికి ఇదో అసలు మానవ జాతికే చాలా ప్రమాదకరం. ఇలాంటి నాగర్ కర్నూలు జిల్లా వెల్లండ నివాసి గెస్ట్ లెక్చరర్ కాసోజు గణేష్ చారి ఆత్మహత్య చేసుకున్నారు. 16 నెలల నుండి జీతాలు రాకపోవడంతో మనోధైర్యం కోల్పోయి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ నేపథ్యంలో బాధితుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్ పరామర్శించారు. తన ట్రస్ట్ తరఫున 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. చారి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే 20 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఒక బాటనీ లెక్చరర్గా ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్ ఉపాధ్యాయుడు ఒక 5 సంవత్సరాల కాలం నుంచి అతను చదువుకున్న చదువును పేద విద్యార్థులకు అంకితం చేయాలని, ప్రజలలో మంచి విశ్వాసాన్ని నెలకొల్పాలనే సౌద్భావం ఉన్న యువకుడు ఈ గ్రామంలో ఈరోజు ఆత్మహత్య చేసుకొని ఉరేసుకొని చనిపోవడం జరిగింది. కేవలం ఇది ప్రభుత్వ హత్యగా దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం నిజంగా నిరుద్యోగులకు ఏదైతే తెలంగాణ ఆకాంక్ష నిలబడాలనే ఆలోచన ఉన్న నిరుద్యోగులకు ఈరోజు అన్యాయం చేసిందనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ కుటుంబానికి ఇప్పుడు ఈరోజు ఈ గణేశాచార్య అనే నిరుద్యోగి ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలలో గెస్ట్ టీచర్గా పనిచేస్తున్నాడు. 16 నెలల నుండి అతనికి జీతం లేక మనోవేదన చెంది అతను బ్రతకలేక, అతని పేద కుటుంబాన్ని, తల్లిదండ్రులను కాపాడుకోలేక నిర్వీర్యం చెంది అతను జీవితాన్ని అతనే ముగించుకోవడం జరిగింది. అతనే ఉరేసుకొని ఈరోజు ప్రాణం తీసుకోవడం జరిగింది. దీన్ని ఎవరు నిదర్శనం? దీనికి కారణం ఎవరు? ఈ సమస్య కారణం ఎవరు? ఈ పాలన కాదా? ఈ ప్రజా వ్యతిరేక విధానాలు కావా? ఈరోజు ఒక్కసారి ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. బంగారు తెలంగాణ అంటున్న ఈ ప్రభుత్వం మరి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్స్ గ్రేషియా ఎంబడే 20 లక్షల రూపాయలు ఈ గణేష్ కుటుంబానికి ప్రకటించాలి. రాష్ట్రంలో ఉన్న 1650 మంది ఈరోజు గెస్ట్ ఉపాధ్యాయులుగా, గెస్ట్ లెక్చరర్స్గా, గెస్ట్ ప్రొఫెసర్స్గా అపాయింట్ చేసి వాళ్ళ యొక్క సేవలను తీసుకుంటున్న ప్రభుత్వం ఇంకో ఉద్యోగి కూడా ఇలాంటి ఆత్మహత్య చేసుకోకుండా వాళ్ళకి వెంబడే జీతాలను రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది నిజంగా కూడా ఈ ప్రభుత్వ హత్యగా భావిస్తున్నాం. దీన్ని ఖండిస్తున్నాం. ఈ కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనలో ఉన్న రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్న నాయకులదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఉంది, ఈ నాయకులది ఉంది. ఈ నాయకులు ఈ కుటుంబానికి చేయూతనియాల్సిన అవసరం ఉంది. చైత్ర ఘటనపై మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలో వివిధ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి శాంతి రంగ్యం, బోరు కృష్ణయ్య, పాండు, బెట్టి నరసింహులు పాల్గొన్నారు. దూరం వెళ్ళిపోతుంది కానీ అంతకన్నా హీనంగా, అంతకన్నా ఘోరంగా జరిగిన ఈ ఘటన, ఆ అమ్మాయి మనం ఎత్తుకునే లాలించి పాలించే వయసులో ఒక అమ్మాయి, సరే ఏ జాతి అని కాదు, గిరిజన జాతి కానీ హరిజన జాతి కానీ ఏ జాతి అమ్మాయి అని కాదు, కానీ అదొక ఆడపిల్ల అనేది వాడు ఆలోచించకుండా ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసమో, దీనికి మీడియా మిత్రులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఏ విధంగా అయితే స్పందించాలో ఆ విధంగా స్పందించకపోవడం బాధాకర విషయం. ఒక హీరో అంట, చిరంజీవి చెల్లెలు కొడుకంట, వాడు 4 లక్షల బైక్ తీసుకొని వాడు డ్రైవింగ్ చేసుకొని వాడు పడిపోయి వాడు హాస్పిటల్లో పోతే వాడిని రోజు మళ్ళీ చూపిస్తున్నాడు. మన ఈటీవీ రామోజీరావు గారు, మీరు మీ ఈటీవీ న్యూస్లో వాని కోసం చూపిస్తున్నారే కానీ ఈడ ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, 6 ఏళ్ళ అమ్మాయి ఇంత ఘోరంగా జరిగిపోతే మేము కళ్ళకు కనిపిస్తలేదా రామోజీరావు గారు? ఈటీవీ న్యూస్లో మీరు హెడ్లైన్స్లో చెప్తున్నారు. హీరో సాయి ధరమ్ తేజ్ బులెటిన్ విడుదల చేస్తున్నారు అపోలో హాస్పిటల్ నుంచి. ఏం చేసిండప్ప ఆయన? దేశానికి చేసిండా? రాష్ట్రానికి చేసిండా? వాడు హీరో అంటే వాడి ఇంటికి హీరో, మాకెందుకు హీరో వాడు? అది చూపిస్తున్నావు కానీ ఒక గిరిజన అమ్మాయి చూపించలేవా? కనిపిస్తలేదు ఒక అమ్మాయి? నీ ఇంట్లో అమ్మాయి లేదా? ప్రతి ఇంట్లో ఒక అమ్మాయి, అది గిరిజన అమ్మాయి కానీ ఏంటి అమ్మాయి అయినా కానీ అమ్మాయి. ఆ విధంగా ఆలోచన చేసి మీరే రాస్తారు మీ పేపర్లో, ఇంటికి మహాలక్ష్మి అంటారు అమ్మాయి,
బాగా చేయాలని చెప్తావు, మంచిగా సీరియల్స్ ఇస్తున్నావు, కనక మహాలక్ష్మి, మా ఇంటి ఆడపడుచు అని 10 సీరియల్స్ ఇస్తున్నావు, కానీ ఆ అమ్మాయిని చూపించకపోవడం ఎంతవరకు సమంజసం ఇది? అలాగే ఏ పార్టీ నాయకులు కానీ, ఏ పార్టీలో ఉన్న నాయకులు కానీ, గిరిజన కానీ హరిజన కానీ నాయకులు కానీ స్పందించకపోవడం ఎంతవరకు సమంజసం ఇది? చాలా బాధాకరమైన విషయము. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ గిరిజన మన మినిస్టర్ గారు మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ ఆమె కూడా ఒక మహిళనే, ఆమె అన్న స్పందించి ఇది ప్రభుత్వ యంత్రాంగానికి డీజీపీ స్థాయిలో తీసుకెళ్లి దీన్ని వెంటనే ఇంతకుముందు ఏ విధంగా అయితే చర్యలు తీసుకున్నారో మీరు ఒక మేజర్ అమ్మాయి మీద జరిగినప్పుడు ఏ విధంగా తీసుకున్నారో అదేవిధంగా ఈమె మీద కూడా ఒక చర్య తీసుకొని అటువంటి నాయకుడిని ఎవరైతే చేశాడో ఆ మృగాన్ని అంతకన్నా ఎక్కువ కఠినంగా శిక్షిస్తే ఈ సమాజం అంతా ఆమెకు నిజమైన నవాళ్ళు అర్పించినట్టు మనం అనుకుంటాము. అలాగే అంటే కుటుంబానికి ఓదార్చి ఆ కుటుంబ బాధని మనం వర్ణతీద్దాము, ఏం చేయలేము, కానీ ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ వ్యవసాయ భూమి కానీ కల్పించి వాళ్ళ ఆత్మకు అందరికీ శాంతి చేకూర్చాలని ఈ గిరిజన ఉపాధ్యాయ సంఘం తరఫున మమదాబాద్ మండల శాఖ తరఫున మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. ప్రెస్ మీడియా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీన్ని హైలైట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. చైత్ర ఘటనపై జగిత్యాలలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో చెట్టుపల్లి లక్ష్మణ్, బెజ్జంకి సతీష్, దుమాల గంగాధర్, సోషల్ మీడియా జిల్లా ఇన్ఛార్జ్ సురుగు శ్రీను పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గణపతిని నిమజ్జనం చేశారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పోలీసులు, యువకులు పాల్గొన్నారు. చైత్ర ఘటనపై నల్గొండ జిల్లా పెద్దపూరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు యువజన సంఘాల నేతలు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిన్న అర్ధరాత్రి జరిగిన చిన్నారి చైత్ర అత్యాచార ఘటన బాగా సంవత్సరాల పసిపాపాన్ని కూడా కనకరం లేకుండా అత్యాచారం చేసినటువంటి నిందితుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అతనికి రాసమర్యాదలు చేయడం సిగ్గు చేయటని, ఇలాంటి క్రూరమైన మృగాల్ని జైల్లో కాదు ఎన్కౌంటర్ చేసి మరొకరికి ఇలాంటి ఘటన జరగకుండా మరొకరికి చేయాలన్న ఆలోచన కూడా రాకుండా చర్య తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా సెలబ్రిటీలకి అయితే ఒక న్యాయం, అగ్రవర్ణాలకైతే ఒక న్యాయం, పేద అనగారిన గిరిజన బిడ్డలు అణగారిన వర్గాలకైతే ఒక న్యాయం ఉంది. ఒక సెలబ్రిటీకి యాక్సిడెంట్ జరిగితే తక్షణమే స్పందించిన మంత్రులు, నాయకులు, ప్రభుత్వం ఒక చిన్నారి పట్ల ఎందుకు స్పందించడం లేదనేది అర్థం కాని విధంగా ఉంది. అత్యాచారం నిందితుడిని వెంటనే తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని ప్రజా సంఘాల తరఫున, విద్యార్థి సంఘాల తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున, ఎన్ఎస్యుఐ తరఫున, వివిధ యువజన సంఘాల తరఫున మేము కోరుకుంటున్నాము. చిన్నారి 6 సంవత్సరాల చిన్నారి హత్య తెలంగాణ రాష్ట్రాన్ని కలిచివేసింది. ఇంత జరిగినా కూడా నేను ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను, కనీసం ఒక మంత్రులు కూడా ఆ అమ్మాయి కాడికి, ఆ కుటుంబం కాడికి గినక పోయి ఇంతవరకు ఒక్కరు కూడా కనీసం ధైర్యం ఇచ్చే స్థితిలో లేనప్పుడు గలీజ్గా అనిపిస్తుంది.
అదే తలసాని గారు సినీ హీరో యాక్సిడెంట్ అయితే పోయి హాస్పిటల్కి ఎట్లా ఉంది ఏం కథ అని చూసిండు. కానీ ఈ 6 నెలల గిరిజన ముద్దు బిడ్డనేనా, ఇప్పుడు గిరిజన వ్యవస్థనేనా? ఎవరైనా కానీ ఒకటి వ్యవస్థలో ఉన్నప్పుడు మంచి కాదు చెడు కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ జ్యోత్స్నను నడుపుతున్న వాహనం మంటల్లో ఒక్కసారిగా చిక్కుకుపోయింది. విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా మౌలాలి బ్రిడ్జ్ పైకి రాగానే అకస్మాత్తుగా ఒక్కసారిగా టీవీఎస్ జూపిటర్ వాహనంలో మంటలు చెలరేగాయి. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. దీంతో బాధితురాల్ని ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ వైద్యుడు చంద్రశేఖర్ హైదరాబాద్ లో ఆత్మహత్య. రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైనం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీకి ఎదురు దెబ్బ. సీనియర్ నేత కొలన్ హనుమంత్ రెడ్డి పార్టీకి రాజీనామా. అత్యాచార ఘటనపై సర్వత్రా ఆగ్రహం. సింగం చెరువు తండా నుంచి మల్లాపూర్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ. మంటల్లో చిక్కుకున్న కానిస్టేబుల్ వాహనం. క్షతగాత్రురాలిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.